నమస్తే, వెల్కమ్ టు అథెంటిక్ ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో కర్కాటక లగ్నం గురించి పూర్తి వివరణ తెలుసుకుందాం. మొదటిగా కర్కాటక లగ్నం చూసినట్లయితే ఈ లగ్నానికి లగ్నాధిపతి చంద్రుడు, అలానే పంచమాధిపతి కుజుడు, అలానే నవమాధిపతి గురువు, ఇక సప్తమాధిపతి శని, ఏకాదశ స్థానాధిపతి శుక్రుడు, తృతీయాధిపతి బుధుడు, ఇక సూర్యుడు ఏకగృహస్థుడు, వేరే గృహాలు ఉండి లగ్న పంచమ నవమ స్థానాధిపతి అవ్వట్లేదు, అందులోనూ ద్వితీయ మారక స్థానాధిపతి కావున ఈ సూర్యుడు ఈ లగ్నానికి నిష్పక్షపాతముగా పాపగ్రహం అవుతారు. గురుపాలిత గ్రహం అయినప్పటికీ సూర్యుడు ఈ లగ్నానికి నిష్పక్షపాతంగా పాపగ్రహం అవుతారు. అయితే ఈ లగ్నానికి చంద్ర గురు కుజులు శుభగ్రహాలు, అలానే గురుపాలిత లగ్నం కాబట్టి కేతువు శుభగ్రహంగా ఉండడం, అలానే రాహువు పాపగ్రహంగా ఉంటారు. ఇక ఈ యోగకారక గ్రహాల విషయానికి వస్తే ఈ లగ్నానికి చంద్రుడు లగ్నాధిపతి అవడం వల్ల చంద్రుడు గ్రాహిత జ్ఞాపక శక్తికి కారకుడు. కాబట్టి ఈ లగ్న జాతకులకు ఈ మెమరీ పవర్ అండ్ గ్రాస్పింగ్ పవర్ అన్నది ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వీరికి బుద్ధి బలం అన్నది ఎక్కువగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ లగ్నానికి గురువు నవమాధిపతి, ధనానికి కారకుడైనటువంటి గురువు ఈ లగ్నానికి నిల్వధన స్థానాధిపతి అవడం మనం గమనించవచ్చు. అలానే అదే గురువు మనకి షష్టమాధిపతి కూడా అవుతున్నారు. కాబట్టి ఈ లగ్న జాతకులకు షష్టమ అధిపత్య దోషం అన్నది ఉండదు. షష్టమాధిపత్య దోషం అన్నది ఈ కర్కాటక లగ్న జాతకులకు ఉండదు. అయితే ఈ లగ్న జాతకులకు ఈ 6th హౌస్ అంటే 6వ భావంలో శుభగ్రహాలు ఉన్నట్లయితే వీరికి ఎప్పటికీ ఈ రుణ బాధలు లేకుండా జీవించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక అలానే ముఖ్యంగా ఈ లగ్నంలో మనం గమనించాల్సింది, ఈ లగ్నానికి పంచమ దశమాధిపతి, పంచమ కోణ, అలానే దశమ కేంద్రాధిపతి అంటే విద్యా స్థానాధిపతి, అలానే వృత్తి స్థానాధిపతి ఇద్దరు మనకి ఈ లగ్న జాతకులకు కుజుడు అవ్వడం మనం గమనించవచ్చు. కాబట్టి వీరి వృత్తి అన్నది ఎక్కువగా విద్యాబలంతో కూడి ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే వీరు తమ విద్య ద్వారా ధనార్జన చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వీళ్ళ వృత్తి అన్నది విద్యకు సంబంధించినదిగా ఎక్కువ ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. ఇక పాపగ్రహాల విషయానికి వస్తే ఈ లగ్నానికి ముఖ్యంగా శని సప్తమ అష్టమాధిపతి అవ్వడం మనం గమనించాలి. ఎందుకంటే ఈ సప్తమాష్టమాలు రెండు వివాహ స్థానాలు. ఈ సప్తమాష్టమాలు రెండు వివాహ స్థానాలు. ఈ సప్తమము అష్టమము అధిపతి ఒకరే అవ్వడం, అది కూడా శని అవ్వడం ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ శని మనకి గోచారంలో కూడా 2.5 సంవత్సరము లేదా 30 నెలలు సంచరిస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కువ ఇబ్బంది పెట్టడానికి ఈ సప్తమ అష్టమ భావ స్థాన దోషం వల్ల ఆ కారకత్వాలతో వీరి జీవితంలో ఎక్కువ శని బాధ పెట్టడానికి ఎక్కువ అవకాశాలు మనం గమనించవచ్చు. అంటే మ్యారిటల్ లైఫ్లో ఎక్కువ సమస్యలు ఉండడానికి మనం గమనించవచ్చు. అలానే దానితో పాటు మనకి చతుర్థాధిపతి కూడా శుక్రుడు అవ్వడం, ఈ లగ్నానికి చతుర్థాధిపతి దోషం అన్నది ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు ఏకాదశ స్థానాధిపతి చతుర్థాధిపతి అవ్వడం వల్ల ఈ లగ్నానికి చతుర్థాధిపత్య దోషం అన్నది శుక్రుడికి ఉంటుంది. కాబట్టి ఈ చతుర్థము ఆల్రెడీ కుటుంబ స్థానము, వివాహంలో ముఖ్యంగా మనం సప్తమ అష్టమాలతో పాటు చతుర్థం కుటుంబ స్థానాన్ని కూడా చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఈ చతుర్థాధిపతి కూడా పాపగ్రహం అవ్వడం ఈ లగ్నానికి ఒక పెద్ద ఇబ్బందిగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ కర్కాటక లగ్న జాతకులకు సప్తమాష్టమాలలో పాపగ్రహాలు ఉండి చతుర్థంలో కూడా శని ఉన్నట్లయితే ఎక్కువగా వీరి వైవాహిక జీవితంలో భర్త నుండి భార్య లేదా భార్య నుండి భర్త దూరంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు మనం చూడవచ్చు. అక్కడ శుభగ్రహాలు ఉంటే
ఆ ఎఫెక్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. బేసిక్ గా ఈ లగ్నానికి సప్తమ అష్టమ చతుర్థాధిపతులు పాపగ్రహాలు అవ్వడం వల్ల ఈ దోషం అన్నది మనం ఇక్కడ గమనించవచ్చు. అలానే ఇక బుధుడు తృతీయ ద్వాదశాధిపతి అవడం మనం ఈ లగ్నంలో గమనించాలి. ఆల్రెడీ ఈ రోగాలకు సంబంధించినటువంటి శని, అలాగే దారిద్ర్యానికి సంబంధించినటువంటి అంటే ఈ కారకత్వం వహించేటటువంటి శని ఈ లగ్నానికి సప్తమ అష్టమాధిపతి అవ్వడం, అలానే ఈ వైద్యానికి సంబంధించినటువంటి బుధుడు తృతీయ ద్వాదశాధిపతి అవడం వల్ల వీరి జీవితంలో ఎక్కువ శాతం ఖర్చు అన్నది హాస్పిటల్స్కు బుధుడి కారకత్వాలతో, అంటే ఎవరో మా మీద ఏదో చేశారని అలాంటి వాటికి ఎక్కువగా డబ్బు వృధా చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలతో కానివ్వండి, ఆరోగ్యపరంగా ఈ హాస్పిటల్స్ కానివ్వండి, ఇలాంటి వాటికి ఎక్కువగా వీళ్ళ ధనం అన్నది దుర్వ్యయం అవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఈ లగ్నానికి సూర్యుడు వాక్స్థానాధిపతి, ఈ లగ్నానికి ద్వితీయాధిపత్య దోషం ఉంది కావున వీరి వాక్ కొంచెం పరుషంగా ఉండడం, కాబట్టి వీరికి వచ్చే కోపంలో మాట్లాడే మాటలు వల్ల ఎక్కువగా వీరు సమస్యలు తెచ్చుకోవడానికి అవకాశాలు వీరి జీవితంలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సో దానికి సంబంధించిన రెమెడీస్ చేసుకుంటూ దానికి సంబంధించిన లైఫ్ స్టైల్ రెమెడీస్ కూడా ఫాలో అవ్వడం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక అదృష్ట దిశ విషయానికి వస్తే ముఖ్యంగా ఈ కర్కాటక లగ్న జాతకులు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనకి ఎక్కువ మంది ఈ తూర్పు ఫేసింగ్ తీసుకుంటూ ఉంటారు. ఈ లగ్నానికి సూర్యుడు పాపగ్రహం కాబట్టి తూర్పు ఫేసింగ్ తీసుకోకూడదు. అలానే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ఈ లగ్నానికి చాలా తక్కువ ఉంటాయి. చంద్రుడికి సంబంధించినటువంటి వాయువ్యం దిశ కలిసి వస్తుంది. అలానే కుజుడికి సంబంధించినటువంటి దక్షిణము, అలానే గురువుకు సంబంధించినటువంటి ఈశాన్యము కలిసి వస్తాయి. కాకపోతే మనకి ఇంటి డైరెక్షన్ విషయంలో ఈ దక్షిణం ఒకటే మనకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇంటి డైరెక్షన్ అనేది ఈశాన్యం వాయువ్యం ఉండవు. ఒకవేళ ఉంటే ఈ తూర్పు ఫేసింగ్ ఉన్న దానికి ఈశాన్యం వైపు మన మెయిన్ డోర్ అన్నది పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఈ విధంగా ఉండదు. కాబట్టి సో దక్షిణం ఒక్కటే వీరికి ఉన్నటువంటి ఫేసింగ్. ఆల్రెడీ చూడండి, ఆల్రెడీ చతుర్థాధిపతి పాపగ్రహం అవ్వడం, అలానే చతుర్థానికి సంబంధించినటువంటి డైరెక్షన్స్ కూడా తక్కువ ఉండడం, దక్షిణం మాత్రమే వీరికి యోగదాయకంగా ఉంటుంది. అది ఆ గ్రహాల్లో ఉన్నటువంటి ఒకవేళ పాపగ్రహాలు బలంగా కట్టుబడి ఆ రెండు ఇల్లు అలానే గ్రహము ఆ రెండు గృహాలు కూడా కట్టుబడినట్లయితే ఆ పాపగ్రహ దిశలు కూడా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా బేసిక్ గా ఈ కర్కాటక లగ్న జాతకులకు దక్షిణం మాత్రమే కలిసి వస్తుంది. అలానే ఇక యోగకారక దశ భుక్తి విషయానికి వస్తే వీరికి లగ్నాధిపతి అయినటువంటి చంద్రదశ, అలానే పంచమ దశమాధిపతి అయినటువంటి కుజదశ, అలానే షష్టమ నవమాధిపతి అయినటువంటి గురుదశ, దానితో పాటు కేతు దశ, అంటే దశ, వీరి దశలు, వీరి అంతర్దశలు ఇవన్నీ కలిసి వస్తాయి. ఇక అదృష్ట రంగుల విషయానికి వస్తే వీరికి తెలుపు, అలానే ఎరుపు, అలానే పసుపు రంగు, అలానే చిత్రవర్ణము. చిత్రవర్ణం అంటే అన్ని రంగులు కలిసి ఉన్నటువంటి రంగు. అది ఏ రంగు స్పెసిఫిక్ గా ఎవరు చెప్పలేకపోవాలి. అలాంటి రంగును చిత్రవర్ణము అని అంటారు. అలానే ఇక అదృష్ట సంఖ్యల విషయానికి వస్తే వీరికి చంద్రుడికి సంబంధించినటువంటి నెంబర్ 2, అలానే కుజుడికి సంబంధించినటువంటి నెంబర్ 9, అలానే గురువుకు సంబంధించినటువంటి నెంబర్ 3, అలానే కేతువుకు సంబంధించినటువంటి నెంబర్ 7. 2, 9, 3, 7 నెంబర్లు వీరికి బాగా అనుకూలంగా ఉంటాయి. ఈ నెంబర్స్ విషయంలో కూడా ఒకవేళ ఈ శుభగ్రహాలు బలంగా పాపగ్రహాలకి కట్టుబడినట్లు ఉంటే ఆ నెంబర్లను వదిలేసి ఏదైతే బలంగా ఉన్నటువంటి శుభగ్రహం ఉందో దానికి సంబంధించిన నెంబర్ వచ్చే విధంగా మీరు ఫాలో అవ్వడం చాలా మంచిది. ఇక అదృష్ట దినములు, సో అదృష్ట రోజుల విషయానికి వస్తే వీరికి సోమవారము, మంగళవారము, గురువారము అనుకూలంగా ఉంటాయి.
అలానే అనుకూల దైవం విషయానికి వస్తే లక్ష్మీ నారాయణులు, అలానే శ్రీ ఆంజనేయ స్వామి. సో వీరిని ఎక్కువగా పూజించడం, వీరి తీర్థ ప్రసాదాలను తీసుకుంటూ ఉంటే వీరి జీవితంలో ఎక్కువ శుభ ఫలితాలు చూడడానికి అవకాశాలు ఉంటాయి. ఏదైనా ఎక్కువ ఇబ్బందికరంగా ఉన్నట్లయితే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం అన్నది వీరికి మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అలానే ఇక ధరించాల్సిన రత్నం విషయానికి వస్తే దేహ బలము, అలానే ఆరోగ్య అభివృద్ధి కోసం ముత్యం ధరించాలి. అలానే విద్యా లాభము, అలానే కెరియర్ గ్రోత్ అంటే వృత్తి వ్యాపారాలలో ఎదుగుదల కోసం పగడం ధరించాలి. దాంతోపాటు ఈ రుణ బాధలు పోవడానికి, అదృష్టం కలిసి రావడానికి, అలానే ధనలాభం కలగడానికి కనకపుష్య రాగాన్ని ధరించాల్సి ఉంటుంది. అలానే కేతువు బలం పెంచుకోవడానికి, రాహు పాపగ్రహం కాబట్టి కేతువు బలం పెంచుకోవడానికి అలానే వైడూర్యాన్ని ధరించాల్సి ఉంటుంది. కేతువు ఉన్న స్థాన ఫలితాలను తీసుకోవడానికి కూడా ఈ వైడూర్యాన్ని ధరించాల్సి ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. మీలో ఎవరైతే మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ తెలుసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలానే మీలో ఎవరైతే ఆస్ట్రాలజీని లాజికల్గా నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో మీరు కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.